ఉన్న 10 మందిలో 5గురు 6గురు అన్నా తప్పుతున్నారు 10th క్లాస్లో. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే ఫుడ్ని చెక్ చేయడానికి సరిపోయింది వాళ్ళకి టైం. ఈ ఫుడ్ల గురించే మాట్లాడే బదులు వాళ్ళు చదువులు ఏం చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, గురువులు టయానికి ఉంటున్నారా లేదా ఎవరైనా చెక్ చేస్తున్నారా? ఒక్క గవర్నమెంట్ అధికారాన్ని చెక్ చేస్తున్నారా? మరి వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, మధ్యలో ఏ స్కూళ్ళకి వెళ్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళకి అని వాళ్ళు చెక్ చేస్తున్నారా? ప్రైవేట్ స్కూల్లో ప్రోత్సహించేదే గవర్నమెంట్ గురువులు అనే ఒక మచ్చ మన రాష్ట్రానికి ముఖ్యంగా ఉంది. ఆ మచ్చనే ఏమైనా తిరుగుతున్నారా? దాని గురించి ఎవరైనా వాడుతున్నారా? ఆ కడుపు మంత ఈ సోషల్ మీడియాలో మధ్య ఏందో అధికారులు వెళ్ళి ఏదో ఫుడ్ ఎన్ని కేజీలు వచ్చింది, ఎన్ని గుడ్లు పెట్టారు, ఆ గుడ్లు ఈ గుడ్లు, మరి సోషల్ మీడియాలో అయ్యే పెరిగిపోయినాయి. పనికొచ్చే ఏమైనా ఆయన అయ్యేం పనికిరావు కాబట్టి ఆయన గట్టిగా ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతున్నాయి, ఎల్కేజీకి ₹1,00,000 అయితే ఎట్లా ఉండిద్దన్న? మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన భక్తులు కూడా అదే అంటున్నారు, ఎల్కేజీ పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నాం అని చెప్పారు. అంటే ఆయనకే సపోర్ట్ చేయాలన్నా? ఆయన మాట్లాడిన మాట పూర్తిగా వింటే నీకు అర్థమయ్యిద్ది. ప్రైవేటు సంస్థలు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చూస్తలేదు. ఏదో 10 మంది తినే పిల్లల గురించి కూడా ఇంత రాద్ధాంతం అవసరమా? కేజీలా 2 కేజీలా ఎన్ని కోడిగుడ్లు? ఈ గవర్నమెంట్ అధికారులకు ఇంకేం పనులు లేవా? ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటి మీద బోరారండి. సరే స్కూల్లే పట్టుకున్నావు, గురువు ఎన్నింటికి వస్తున్నాడు, ఎంతమంది పాస్ అయ్యారు ఒక్కడ అడుగుతున్నాడా? ఎంతమందికి చదువుకు అర్థమవుతుంది అని ఒక్కళ్ళు అడుగుతున్నారా? ఆ ఆవేదనతో ఆయన అట్లా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. అంటే ఏ ఆవేదన ఉన్నా కూడా చిన్నపిల్లల విషయంలో ఒక శోభనం పెళ్లి కొడుకు అని చెప్పేసి అంటే ఫుడ్ విషయంలో ఆ విధంగా మారడం తప్పే కదా. మరి అదే కదన్నా, పిల్లలే వదిలేస్తున్నారు, ఆడే మధ్యాహ్నం భోజనం తింటున్నారు, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? వాళ్ళ చదువుల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? బయటకు వచ్చి చిన్న చిన్న జాబులకి నలిగిపోతున్నారు. 60% ఇంకా 60 కాదు 70% ఇంకా చదువులు లేవంట. మరి సిగ్గుసేటే కదా. మనకు ఫోన్ పేలు వచ్చినాయి, గూగుల్ పేలు వచ్చినాయి, సోషల్ మీడియాలో పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కడు ఐఫోన్, చదువుకున్నా చదువు లేకపోయినా ఐఫోన్. మరి ఇంకా 70% అక్షరాస్యత లేదంటే ఎలా? అంటే దాని గురించి చెప్పే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా. ఈ విధంగా అన్నా నువ్వు పూర్తిగా వీడియో వినలేదు. ఆయన మాట్లాడిన వలగరగా మాట్లాడితేనే అర్థమవుతుంది గవర్నమెంట్లకి, లేకపోతే అర్థం కావట్లా. కోడిగుడ్లు లెక్క పెడుతున్నారు అని ఒక బాధ, ఒక అంటారు కదా వెనక గుచ్చుతేనే ముందు అర్థమయ్యద్దని. ఆయన ఎప్పటి నుంచి అంతే అదే విధంగా చెప్పాడని నేను అనుకుంటాను. మరి ఇప్పటి వరకు అయితే ఆయన మీద చాలా ఒక గౌరవం ఉండింది, ప్రవచనాలు చెప్తారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్తారని చెప్పేసి. సో ఈ ఒక్క మాటతోని ఆయన మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నేను ఒక మాట చెబుతాను, ఆయన గౌరవించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరు గౌరవించాలో, ఎవరికి ఏంది ఆయన చెప్పేది అర్థమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన గౌరవిస్తారు. ఇక అర్థం కాని వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లా. ఇంత స్పందన వచ్చింది ఏది ఆయన పెట్టొద్దు అన్నాడు అన్నట్టు. తల్లిదండ్రులకు బాధ్యత ఉందని మాట్లాడుతున్నారు ఎవరైనా? ఏం తింటున్నారని ఇప్పుడు ఫుడ్ చేయక అధికారి వెళ్ళి చెక్ చేశాడు, కానీ తల్లిదండ్రులు వెళ్ళి ఎవరైనా చెక్ చేశారా? ఏం ఫుడ్ పెడుతున్నారు, ఏంది చెక్ చేస్తున్నారు? ఎవరైనా వదిలేస్తున్నారు. మరి మీకు బాధ్యత ఉందమ్మా, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. గవర్నమెంట్ అధికారులను నిలదీయండి. రేపు 10 మంది ఉండాలని మూసేసాడు అనుకో, ప్రైవేట్ స్కూల్లో నువ్వు జాయిన్ చేయలేవు. ఇంకా చదువు ఇప్పటికే బేబేబా ఇంకా బేబేబా అయ్యిద్ది అని ఒక బాధతో ఆయన చెప్పాడని నేను అనుకుంటున్నాను. గరికపాటి గారు అంటే అనుష్క ఫ్యాన్ ఆయనే కదా. ఎస్, ఓకే. ఆయన మిడ్ డే మీల్స్ గురించి కొంచెం తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆల్రెడీ నాన్వేషణ గారు చెప్పడం జరిగింది సో గరికపాటి గారి గురించి. సో మనం ఎవరు కూడా వినలేదు. సో అది ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అంటే ఇప్పటి వరకు ఆయన చెప్పేటటువంటి ఆ ప్రవచనాల పైన చాలా మంది కూడా ఎంతో గౌరవం ఉండిందన్నమాట. సో ఈ ఒక్క మాటతోని 100 మంచి పనులు చేసినా కూడా ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని అట్లా అంటారు చూడు, ఆ విధంగా. అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఆయన వ్యాఖ్యలపై? సో మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఐ థింక్ హీ విల్ బీ ఏ లైక్ పొలిటీషియన్. అంటే పొలిటీషియన్గా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాడని చెప్పి అనుకోవచ్చు. బికాజ్ ప్రీవియస్గా ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడు చేయాలని చెప్పడం అండ్ మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడడం. సో ఇలాంటి ఎవరు మాట్లాడాలి యాజ్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్? బట్ ఈయన మాట్లాడినంటే ఐ థింక్ ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. అంటే నార్మల్గా వేరే వాళ్ళ విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో మాట్లాడారంటే ఓకే, కానీ చిన్నపిల్లల విషయంలో, స్టూడెంట్స్ విషయంలో ఆ విధంగా ఒక శోభనం పెళ్లి కొడుకు అని చెప్పేసి ఇట్లా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో హీ నీడ్స్ పబ్లిసిటీ అండి. సో కాంట్రవర్సీ చేస్తేనే కదా. అంటే ఆల్రెడీ ఆయనకు చాలా పబ్లిసిటీ ఉంది కదా, అందరూ గుర్తుపడతారు ఆయన ప్రవచనాలు అంటే. అది పాజిటివ్ పబ్లిసిటీ. నెగిటివ్ పబ్లిసిటీ అయితే ఇంకా బజ్ వస్తుంది కదా. సో ఒక కాంట్రవర్సీ వదిలేడు, సో అది ఎక్కడికో దూసుకుంటూ వెళ్ళింది. సో వీ ఆల్సో థింకింగ్. ఇప్పుడు నార్మల్గా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే వాళ్ళకి ఎంతో కొత్త బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం తక్కువ, పూర్ పీపుల్ ఉంటేనే వస్తారు. అలాంటి వాళ్ళకి అన్నం పెట్టడం అవసరమా? గుడ్డు కోసమే వస్తున్నారు, దానికోసం వస్తున్నారు. సో ఇట్లా మాట్లాడడం అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది, బయట ఎట్లా చూస్తే బాగుంటుంది అంట?
అంటే ఈ రోజు గుడ్డు గురించి మాట్లాడారు, రోజు పిల్లల గురించి మాట్లాడారు. అండ్ నెక్స్ట్ డైలాగ్ కూడా నేను చెప్తా. మోస్ట్లీ నెక్స్ట్ అన్న క్యాంటీన్ ఎందుకు, 5 రూపాయలు భోజనం పెట్టి తినడం అవసరం అని చెప్పి నెక్స్ట్ అన్న క్యాంటీన్ లేపేమని చెప్పి నెక్స్ట్ కాంట్రవర్సీ అది ఉంటుంది. సో నేను ముందే బయట పెడుతున్నా. సో ఇలాంటి అంటే పేదవాళ్ళే కదా అలాంటి ఫుడ్ గురించి వాటి గురించి మాట్లాడతారు. సో ఒక గొప్పోడు ఒక పేదవాడు ఒక చికెన్ తెచ్చుకుని పప్పు తెచ్చుకుంటే హేళనగా చూస్తారు కదా. సో అందరూ ఈక్వల్గా చూడాలని చెప్పి అందరికీ చికెన్ గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. సో బికాజ్ ఆయన గుడ్డు తినకపోవచ్చు కానీ బయట వాళ్ళు అందరూ గుడ్లు తింటారు కదా. సో ఆల్రెడీ ఒక మనకి గుడ్ల గురించి చాలా కాంట్రవర్సీ అయింది ఇంతకుముందు. ఆయన ఎవరో అమర్నాథ్ గుడ్ అని చెప్పి. సో గుడ్ అయితే ఇంత పబ్లిసిటీ వస్తుందని చెప్పి ఆయనకు తెలుసు. సో ఒక్కోసారి గుడ్ల గురించి మాట్లాడకపోతే బెటర్ అన్న ఫీల్. అలా ఏం లేదండి, వాళ్ళు చదువుకుంటున్నారు, స్కూల్లో ఫుడ్ పెడితే తింటున్నారు. అందులో ఏముంది, పెట్టకపోతే బాక్స్ తీసుకొచ్చుకుంటారు అంతే. పిల్లలని అనడం అనేది వెరీ రాంగ్. అంత పెద్ద మనిషే ఇలాంటి మాటలు అన్నాడంటే ఇట్స్ వెరీ హర్టింగ్. అలా అనొద్దు కదా పిల్లల్ని. అంత బాగా చెప్పే తనే ఇలా వర్డ్స్ లూజ్ అవ్వడం కరెక్ట్ కాదు. అంటే మధ్యాహ్న భోజనాల గురించి కొంచెం రాంగ్ గా కన్వే అవుతుంది. ఫుడ్ గురించి, ఫుడ్ మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు పిల్లలు. అంటే ఫుడ్ తీసేయమన్నా మరి? ఆయన చెప్పంగానే ఎవరు ఫుడ్ తీసేయరు కదా, అది గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో తను ఏదైతే అన్నాడో దానికి అపాలజీయా లైక్ ఎట్లా అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లల ఫుడ్ గురించి మనం మాట్లాడొద్దు, అది గవర్నమెంట్ ఇస్తుంది, ఎవరి ఇంట్లోకి వెళ్ళి మనం ఇస్తలేం. సో అది వెరీ రాంగ్. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు తను. అంటే ఇప్పుడు పేదవాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అదేది ఆలోచించుకోకుండా అలా ఎలా మాట్లాడతారు అని ఆయన మీద ఫైర్ అవుతున్నారు చాలా మంది. అది కరెక్టే కదా, అవన్నీ ఆలోచించకుండా తను ఆ వర్డ్స్ ఎలా లూజ్ అవుతాడో అది కంప్లీట్లీ రాంగ్. అట్లా లూజ్ అవ్వకుండా ఉండాలి తను. అసలు తను ఏదైతే మాట్లాడాలనుకున్నారో యాజ్ ఇట్ ఈస్ అలా అది మాట్లాడితే అయిపో. పిల్లల గురించి ఫుడ్ గురించి మాట్లాడకుంటుంటే బాగుండు. తనే లూజ్ అయినాడు కదా వర్డ్స్. అంటే కొంతమంది మాత్రం ఆయన మహాజ్ఞాని, ఆయన అన్న దాంట్లో పరమార్థం అర్థం ఉంటుందని సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇది వరకు అన్ని వీడియోస్ చూసుకుంటే లేడీస్ గురించి కానీ హౌస్ వైఫ్ గురించి చాలా మంచిగా మాట్లాడిన తనే ఇలాంటి వర్డ్స్ లూజ్ అవ్వడం అనేది వెరీ రాంగ్. అది నా ఒపీనియన్. సో దాని వెనకాల ఇప్పుడు మనము మిడ్ డే మీల్స్ కానీ చెక్ చేయడానికి కొంతమంది వెళ్తున్నారు, అధికారులు చెక్ చేస్తున్నారు. కానీ విద్య సరిగ్గా చెప్తున్నారా లేదా, పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా, పరీక్షలు సరిగ్గా రాస్తున్నారా లేదా, పాస్ అవుతున్నారా, ఇలాంటివి అడగట్లేదు. వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే బదులు దీని మీద పెట్టవచ్చు కదా అన్న ఒక భావంతో కూడా అన్నారు అని చెప్పేసి అంటున్నారు. అలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర ఫుడ్ గురించే సర్వే అవుతుంది, ఫుడ్ గురించే ఆలోచిస్తారు. అట్లీస్ట్ వాళ్ళు ఎట్లా ఉంది, స్టడీ ఎలా ఉంది, పిల్లల టీచర్స్ లెక్చరర్స్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వీటిల గురించి కూడా ఆలోచిస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. అధికారులని కాదు, కనీసం పేరెంట్స్ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా పంపించడం, వెళ్తున్నారు వస్తున్నారు అంతవరకే కానీ చదువుతున్నారా, అన్ని పాస్ అవుతున్నారా లేదని మాత్రం పట్టించుకోవట్లేదు. 10th క్లాస్ అలా ఏం లేదు. అంటే ఏ పేరెంట్ కూడా ఇప్పటివరకు అలా పట్టించుకోకుండా పిల్లల్ని ఉండరు. బట్ పట్టించుకోవాల్సింది ఎవరంటే స్కూల్లో టీచర్స్. వాళ్ళు పట్టించుకుంటే ఇనఫ్. ఎందుకంటే బయట పేరెంట్స్ ట్యూషన్ పంపించడమా, హోంవర్క్స్ చెక్ చేయడమా, పేరెంట్స్ ఏం ఫాల్ట్ ఉండదు, నమ్మి పంపిస్తారు కాబట్టి. సో అదే నమ్మకంగా అక్కడ టీచర్స్ కానీ ఎవరైతే వాళ్ళ సుపీరియర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా చూసుకుంటే బాగుంటుంది పిల్లలు. గరికపాటి గారి మాటలు రైట్ అంటారా రాంగ్ అంటారా అంటే మీరు ఏం చెప్తారు? 50-50 అంటా నేను. ఆబ్వియస్లీ నేను రైట్ అనే. ఈ వేలో ఆలోచిస్తే రైట్, లేకపోతే ఆ వేలో ఆలోచిస్తే రాంగ్.